నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సముద్రం అడుగున నిశ్శబ్దంగా మొదలైన ఒక విపత్తు ఇప్పుడు భూగోళాన్ని దహించి వేసే మహా రాక్షసిగా రూపాంతరం చెందుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థ ఒక అత్యంత భయంకరమైన సంచలన హెచ్చరికను జారీ చేసింది. అదే సూపర్ ఎల్నినో. ఇకపై సూపర్ ఎల్నినో కేవలం తలుపు తట్టే విపత్తు కాదు, అది ఇప్పటికే మన ఇంట్లోకి ప్రవేశించి భూగ్రహపు వేడిని నరకప్రాయంగా పెంచేస్తోంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తున్న ఈ వాతావరణ మహాప్రళయం వెనుక ఉన్న ఘోరమైన సత్యాలు ఏమిటి? ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి భయాందోళనకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎల్నినో ఏర్పడుతుంది. కానీ ఈసారి వచ్చింది సాధారణ ఎల్నినో కాదు, ఇది సూపర్ ఎల్నినో. ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం ఆగస్టు నుండి అక్టోబర్ నెలల మధ్య పసిఫిక్ మహాసముద్రపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2.9 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదు కాబోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహాసముద్రాలు నిప్పుల కొలిమిలా మారిపోబోతున్నాయి. దీనికి తోడు ఇండియన్ ఓషియన్ డీపోల్ కూడా ధనాత్మకంగా అంటే పాజిటివ్ అయోడిగా మారబోతోంది. అంటే ఒకవైపు పసిఫిక్ మహాసముద్రం మండిపోతుంటే మరోవైపు హిందూ మహాసముద్రపు పశ్చిమ భాగం విపరీతంగా వేడెక్కుతుంది. ఈ రెండు భయంకరమైన వాతావరణ శక్తులు కలిసి ప్రపంచాన్ని నలుమూలలా చిన్నాభిన్నం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఈ మహా విపత్తు భూగోళంపై 2 రకాల నరకాలను సృష్టించబోతుంది. ఒకవైపు ఆఫ్రికా, దక్షిణ ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఊహించని భానుడి ప్రతాపం, భయంకరమైన కరువులు, అడవులను దహించి వేసే కార్చిచ్చులు వ్యాపిస్తాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల వర్షాలు పడాల్సిన చోట చుక్క నీరు దొరక్క పంటలు ఎండిపోతాయి. తాగునీటి కోసం అల్లకల్లోలం మొదలవుతుంది. మరోవైపు కొన్ని ఖండాలలో ఏకధాటిగా విరుచుకుపడే మేఘావృత ప్రళయాలు, ఊహించని వరదలు సర్వస్వాన్ని తుడిచిపెట్టబోతున్నాయి. మన భారతదేశానికి ఈ హెచ్చరిక అత్యంత ప్రమాదకరమైంది. ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య దక్షిణాసియా, ముఖ్యంగా భారత ఉపఖండంలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. WMO స్పష్టం చేసింది. వర్షాకాలం సగం ముగిసేసరికే నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, కావేరీ, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కరువు ఛాయలు అలుముకోవడం వంటి భయంకరమైన పరిణామాలు తలెత్తవచ్చు. ఇది వ్యవసాయ రంగంపై తీవ్రమైన దెబ్బ కొట్టడమే కాకుండా నిత్యావసర ధరలను ఆకాశానికి చేర్చి దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్న ప్రకారం ఇది కేవలం ఆరంభం మాత్రమే. మనం వాడుతున్న బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధనాల వల్ల వేడెక్కిన భూగ్రహంపై ఈ ఎల్నినో అగ్నికి ఆజ్యం పోస్తోంది. 2026 చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డులను తిరగ రాయడమే కాకుండా రాబోయే 2027 సంవత్సరం మానవ చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన సంవత్సరంగా మారబోతోందని శాస్త్రవేత్తలు వెన్నులో వణుకు పుట్టించే నిజాలను వెల్లడిస్తున్నారు. సమయం మించిపోతోంది. ఈ 3 నెలలు భూగోళానికి, మానవాళికి అత్యంత పరీక్షా సమయం. ప్రకృతి విసురుతున్న ఈ భయంకరమైన సవాల్ను ప్రపంచ దేశాలు ఎలా తట్టుకోబోతున్నాయో వేచి చూడాలి. బీ అలర్ట్ గైస్. That's all for today. This is Har Krishna signing off for Sakshi Exclusive.